अस्मद्गुरुभ्यो नमः। श्रीरंगाचार्य गुरवे अप्पलाचार्य सूनवे श्रीभाष्यादि प्रवाच्याय देशिकाय नमो नमः। श्रीराघवं दशरथात्मजम् अप्रमेयं सीतापतिं रघुकुलान्वय रत्नदीपं आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। भगवद्बंधुलरा, కౌసల్య రామచంద్రస్వామి అరణ్యవాసానికి వెడుతుండగా చేసిన ఆశీస్సులో ఉన్న విశేషాల్ని మాట్లాడుకుంటున్నాం మనం. నాన్న, నీ అనుష్ఠానం అన్నది అందరినీ కూడా అలరించాలి, ఆహ్లాదపరచాలి. ఎలాగా అంటే, సముద్రము ఎలాగైతే అందరికీ కూడా రకరకాల వాళ్ళకి రకరకాల వస్తువులతోటి, ద్రవ్యాలతోటి ఆనందపరుస్తుందో అలాగా అంటుంది అమ్మవారు, కౌసల్య అమ్మవారు. చూడండి, అక్కడ ఇది ఋగ్వేదం 1వ ఖండంలోనే 1వ భాగంలోనే మహో అగ్నః సరస్వతీ ప్రచేతయతి కేతున ధియో విశ్వ విరాజతి. నాన్న, కేతున మహః అగ్నవః, తన కర్మల చేత ఈ సరస్వతి ఉందే అనుష్ఠానము, సరస్వతి నది అందాం ఏదనుకొని, సరస్వతి నది అంతర్వాహిని. మనం చేస్తున్న పనుల్లో కూడా శ్రద్ధ అంతర్వాహినిగా ఉంటుంది. అంచేత తన కర్మల చేత ప్రవాహ రూపంగా మహః అగ్నః విశ్వాధియ, ఒక పెద్ద సముద్రంలాగా సర్వవిధములైన అనుష్ఠాన ప్రక్రియలను ప్రజ్ఞలను కూడా విరాజతి. ధియో విశ్వ విరాజతి. ధియో అంటే ధియ అంటే అనుష్ఠాన ప్రక్రియలు, విశ్వాధియ ధియో విశ్వ విశ్వాధియ, అది విరాజతి ప్రకాశింపజేస్తుంది. ఇది నదుల సందేశము. దీన్నే ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి అందాం. మా మేనమావ గారు చెప్పిన మాట, గంగానది వివేకభ్రష్ట సంపాతానికి గుర్తని ఎవళ్ళో చెప్పుండొచ్చును, కానీ ఆయన ఒక అవధానంలో చెప్పారు, సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావహ స్యాత్. ఏ విద్య కానీ కళ కానీ పరంపరగా ఉపదేశించబడినప్పుడే దాని గొప్పతనం ఉంటుంది, పవిత్రం చేస్తుంది తరతరాలుగా. ఇదే మాటని మిల్టన్, షేక్స్పియర్, ఎడిసన్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఇంగ్లీష్ పద్యాల్లో కూడా చెప్పారు. బిహైండ్ ఎ సింగిల్ వాయిస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మల్టిట్యూడన్స్ పీపుల్ ఈజ్ ప్యాక్డ్ అంటాడు ఎమర్సన్ ఒక చోట. వాళ్ళలాగా అంచేత ఎందుకు అంటే, వియద్ధుని శంభు హిమాద్రి జహ్ను స్పర్శక్రమాత్ లోకచయం పునాది. మరి మిగిలిన నదులు ఉన్నాయి కాదంటలేదు, కానీ గంగకి ఎందుకు ప్రత్యేకత అంటే, వియద్ధుని శంభు హిమాద్రి జహ్ను కదిలొచ్చిన చోటు చూడండి, పరమశివుని శిరస్సు అక్కడి నుంచి హిమాలయ పర్వతం మీదకి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ జంబు హిమాద్రి జహ్ను మహర్షి ఆశ్రమం ఇలా వస్తూ వెళ్ళింది. సముద్రంలో కలిసి ఉండదు వేరే సంగతి, మొత్తం అంతా క్షేమం కలిగిస్తోంది. అంచేత రామచంద్రస్వామికి అనుష్ఠానం కూడా అలాంటిది. ఈ మధ్యన ఒక ఏడాది లోపలే చాలా కొత్త కొత్త ఆలోచనలు పెడుతున్నారు. రామచంద్రస్వామికి వశిష్ఠుడు పాఠమేం చెప్పలేట, ఏమీ చెప్పలేట. అసలు చెప్పిందంతా విద్యంతా విశ్వామిత్రుడేట. ఆయన ఉపన్యాసం చెప్తే ఒక 10-15 ఏళ్ల పిల్ల చిత్రపటం గీసిందిట. ఏమిటి, ఒక బండరాతిని శిల్పంగా చెక్కినట్టుగా, విశ్వామిత్రుని శిల్పముగా, ఆ బండరాతిని రాముడిగా శిల్పం చెక్కినట్టుగా తయారు చేస్తే ఆయన ఇంట్లో పెట్టుకున్నారట పాపం మహానుభావుడు. మరి రామాయణం ఏం చదివారండి, బాలకాండ. వశిష్ఠుడు ఏం పాఠం చెప్పలేదా? ఏం చెప్పకుండానే వశిష్ఠ వ్యపదేశన అంటాడు కదా రాముడు స్వయంగాను. విశ్వామిత్రుడు వచ్చి అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అంటూ వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపస్స్థిత అంటున్నాడే. గుడ్డయిందా మీకు, చూపు పోయిందా? విశ్వామిత్రుడు గొప్పతనం చెప్పండి, అభ్యంతరం లేదు, కానీ ఇది కాదు పద్ధతి. వశిష్ఠుడు ఏమీ చెప్పలేదని చెప్పి కర్మ, దురదృష్టం అది. అంచేత ఇక్కడ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు,
శరభంగుడు, సుతీక్షుడు, భరద్వాజుడు, అత్రి, అగస్త్య ఇంతమంది అక్కడక్కడ ఆయా సందర్భంలో ఆఖరికి జటాయువు కూడా రామచంద్రస్వామికి నిర్దేశం చేయగలిగిన వాడు మహానుభావుడు. సుగ్రీవుడు కూడా ఖగోళ శాస్త్రాంతా వివరిస్తూ ఇండైరెక్ట్గా రాముడికి తెలియని కూడా చెప్పాడేమో అనిపిస్తుంది. అలాంటిది కానీ వశిష్ఠ వ్యపదేశిన అండంలో తన వ్రతాచరణలో ఎక్కడా కూడా లోపం లేదు. వశిష్ఠుడి గొప్పతనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి జరిగింది ఏమిటంటే, ఇక్ష్వాకు మహారాజు రంగనాథుడి క్షేత్రాన్ని పొందిన తరువాత ఇక్ష్వాకు వంశంలో జన్మిస్తాడని పరమాత్మ వరమిచ్చినప్పుడు ఆ ఇక్ష్వాకు కోసం అని చెప్పి బ్రహ్మదేవుడు వశిష్ఠుణ్ణి ఆ ఇక్ష్వాకు వంశాన్ని పురోహితుడిగా వెళ్ళి ఉన్నాడు. ఇది అధ్యాత్మ రామాయణంలో చమత్కరించారు. ఎప్పుడు వస్తాడయ్యా రాముడు అని అడిగాట. రాముడు ఎప్పుడు వస్తాడు? త్రేతాయుగంలో వస్తాడు. నువ్వు చెప్పినప్పుడు కృతయుగంలో చెప్తున్నావు. త్రేతాయుగం అంటే 3వ యుగం. అదేమిటి రెండోది కదా. ఒక క్షణం ఆగండి. త్రేత త్రి 3వది కదండి. ద్వాపర ద్వి 2వది. అది గమనించండి కాస్త. కృత, ద్వేత, ద్వాపర యుగము, త్రేతాయుగం. నేను వెళ్ళనన్నాడు వశిష్ఠుడు. ఏం చేయాలో తెలియలే. బ్రహ్మగారు అటు ఇటు చూసి పై యుగం కిందకి, కింద యుగం పైకి మార్చాడు. అందుకని త్రేత ముందుకొచ్చింది, ద్వాపరం తర్వాత వెళ్ళింది. అందుకనే రాముడు నవమి నాడు పుట్టాడు, కృష్ణావిర్భవించింది అష్టమి నాడు. మరి తిథుల లోపల అష్టమి ముందు నవమి తర్వాత కదండి. ఇదెందుకు మారింది? వశిష్ఠుడు యుగాలు మార్చి పారేశాడు. యుగాలు మార్చి పారేయడానికి కారణమయ్యాడు. విష్ణు పురాణంలో కూడా ఈ భావాన్ని సూచించారు పరాశర మహర్షి. అందుకనే వశిష్ఠనప్తారం, వశిష్ఠుడు అలాంటివాడు. మరి వశిష్ఠుని ఘనతని మనం వేదంలో చూడొచ్చును. మిగిలిన చోట్లంతా ఏవో కథలు చెప్తారు, అదేమంటలేదు. ఆచార్యుడు ఎలాంటివాడంటేట వశిష్ఠుని లాంటివాడు అని అంటారు. ఇగో ఇది ఎందుకంటే ఆ గురు పరంపర వశిష్ఠుడితోటే ప్రారంభమైంది అని అంటారు. దానికోసం వేదమంత్రం చూడండి. అగ్నిని వర్ణిస్తూ వశిష్ఠ పదాన్ని ప్రయోగిస్తారు సాయణాచార్యుల వారు. యజుస్సంహిత ఋగ్వేదంలో కూడా ఈ మంత్రం ఉంది. అలాగే ఇంకో మంత్రం కూడా ఉంది ఋగ్వేదంలో. అది ముందు చెప్పుకుని తర్వాత వశిష్ఠుని సంగతి వద్దాం ఒక్కసారి. దేవతలారా రండి, మీలో ఎవళ్ళు ఎక్కువ తక్కువ కాదు, మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం యజ్ఞానికి. మీలో అలా ఉన్నప్పటికీ ఎక్కువ తక్కువలు ఉండొచ్చును. మా వశిష్ఠుల వారు అందరినీ కూడా ఒకే గౌరవంతో ఆహ్వానిస్తారు. వశిష్ఠుడు అంటే చెప్పుకున్నాం కదా, అగ్నిదేవుడు అని చెప్పి. ఎలాగా? నహి వహ చరమంచ న వశిష్ఠ పరిమంసతే. మా వశిష్ఠుడు నువ్వు చిన్న పెద్ద దేవతల్లో ర్యాంకులు ఏమీ చూడ్డు, అందరినీ ఒకే రకంగా. వాచం ఇమాం యాం తే వశిష్ఠో అర్చతి ప్రశస్తిం. ఆ వశిష్ఠుని హృదయంలోంచి వచ్చే వాక్కులు, ఆయన ద్వారా వచ్చే వాక్కులు అన్నీ కూడా హృదయంలోంచే వస్తాయి. మిమ్మల్ని అందరినీ గౌరవిస్తాడు ఆయన. అంతే తప్ప ఆయన్ని తక్కువగా మాత్రం అనుకోకండి అంటూ అక్కడ ఒక మాట ఉంది. వశిష్ఠుడి ఘనత చెప్పడానికి ఒక చమత్కారం ఏమిటంటే, వశిష్ఠాదులకి బృహస్పతి ఆచార్య శబ్దం ఉపయోగిస్తుంది. ఎలాగంటే బృహస్పతిరకామయత బ్రహ్మవర్చసీ శ్యామితి అష్టరాత్ర క్రతుం తతో వై బ్రహ్మవర్చసీ అభవత్. బృహస్పతి అనుకున్నట్ట, నాకు బ్రహ్మవర్చస్సు కావాలి అంటే బ్రహ్మదేవుడు సలహా చెప్పాడు. వెంటనే బ్రహ్మవర్చసీ శ్యామిది అష్టరాత్ర క్రతువు తయారు చేశాడు, చేసుకున్నాడు, బ్రహ్మవర్చస్సు పొందాడు. బృహస్పతిరకామయత శ్రన్మే దేవ దధీరన్ గచ్చేయం పురోధాం ఇతి. 24 రాత్రి యాగం కూడా చేశాడు బృహస్పతి. అప్పుడు అనుకున్నాడు, ఈ దేవతలంతా కూడా నా మీదే నమ్మకం పెట్టుకోవాలి, అలాంటి గురువుని నేను కావాలి. తతో వై తస్మై శ్రద్ధేవ అదదత్
అగచ్చత్ పురోధాం. అంటే ఆచార్య సాధన ఇలా ఉంటుంది. అందుకని దేవతలంతా కూడా బృహస్పతిని అంగీకరించారు. బృహస్పతితోటి సమానమైన వాడే వశిష్ఠుడు. అందుకనే వశిష్ఠుణ్ణి యజుస్సంహిత అద్భుతంగా వర్ణించింది, స్తోత్రం చేస్తుంది. నిహోత హోతృసదనే విధాన త్వేషాం దీదివాం అసదత్ సుదక్ష అదబ్ధవ్రత ప్రమితి వశిష్ఠ సహస్రంభర శుచిజిహ్వ అగ్ని. నిజానికి వశిష్ఠ శబ్దం అగ్నికి ఉపయోగించేది చెప్పారు, కానీ వశిష్ఠుడు అగ్ని ఇద్దరూ ఒకే రూపములు కాబట్టే అరుంధతీదేవి కూడా ప్రార్థనదే చేసింది. ఎవడి చూపైనా నా మీద పడ్డట్టయితే చేతులెత్తి నమస్కరించేలా వాడి చూపు మారాలి, నా శుచిత్వానికి గుర్తు. అంతేకాదు, నా మీద దృష్టి పెట్టినవాడు తప్పు భావం కలిగినట్టయితే వాడు సర్వనాశనం అయిపోవాలి. నా దృష్టి ఎవరి మీద పడితే అతడే నా భర్త కావాలి. అందుకని వశిష్ఠుడు. అది విశేషం. పురాణాల్లో అద్భుతమైన గాథలు ఉన్నాయి, మనకు ఓపిక లేవు చదవడానికి. చూస్తున్నాడు, దేవతలందరినీ కూడా మనసారా ఆహ్లాదకరంగా ఆహ్వానిస్తాడు. నిత్య కర్మానుష్ఠాంచత దీప్తివంతుడు, దక్షత కలిగినవాడు, హవిస్సులు సమర్పిస్తాడు, సర్వకార్య దక్షుడు, నాశనము కానీ నాశనము లేని నిష్ఫలము కానీ బుద్ధి వైశత్యం కలిగినవాడు. ఎలాగా? నిహోత. ఈ మహానుభావుడు మన ఎప్పుడూ కూడా మన దగ్గరే ఉంటాడు. హోతృషదనే, యజ్ఞం జరుగుతుంటే అక్కడ ఉండి తీరుతాడు. విధాన, అంతేకాదు మంచి నేర్పరితనం కలిగినవాడు. త్వేషాం దీదివాం, కాంతికి అసాధారణమైన కాంతి. విశ్వామిత్రుడే తల్లకిందులయ్యాడు ఆ కాంతి చూసి. అసదత్ సుదక్ష, ఉన్నాడు, దక్షత కలిగినవాడు. అదబ్ధ వ్రత ప్రమతి, అతడు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో ఎక్కడా తేడా రాదు, ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదు. వశిష్ఠ సహస్రంభర, వేలాది కర్మలని అవలీలగా చేస్తాడు. భరతుడదే అన్నాడు, వశిష్ఠ మహర్షి, నీ వల్ల కదా అయోధ్య ఇన్నాళ్ళు నిలబడింది. 10 రోజుల పాటు నగరంలో రాజు లేడు. ఉండవలసిన రాజేమో పరలోకానికి వెళ్ళిపోయాడు 10 రోజులు. అంతకుముందు 10 రోజులు కూడా ఉండాల్సిన రాజైన వాడు అడవికి వెళ్ళిపోయాడు. నేను ప్రతినిధి లేను. మరి ఇలాంటప్పుడు ఈ 10 రోజులు కూడా అసలు నా రాజకే జనపదే అని ఉంటుంది. రాజు లేకపోతే జనపద ఎలా ఉంటుంది? అలాంటిది ఏమీ జరగకుండా ఉందంటే నీ తపఫలితము, నీ శిక్షణ, నీతో పాటు నా మంత్రుల గొప్పతనము దండం పెట్టాడు భరతుడు. అలాంటి వాడు సహస్రంభర శుచిజిహ్వ, ఆయన జిహ్వ శుచిత్వము, అంటే అగ్ని కీలికలన్నీ కూడా శుచిత్వము, అగ్ని అలాంటివి. అంచేత ఇలాంటి గురువు ఎక్కడ తిరస్కరించడు, గుర్తుపెట్టుకోండి. అలాంటివాడు ద్వేషం పెంచుకోడు. అలాంటి గురువులంటేను అంతే తప్ప మిగిలిన వాళ్ళు గురువులు కాదు. అంచేతనే ఆ వశిష్ఠునికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో చూడండి. విభావసు, బ్రహ్మజ్ఞాన సంపద దీప్తిగా కలిగినవాడు. అంగిరహ, శ్రద్ధా తపస్సులు అంగిరసుల నుంచే వచ్చాయి మనకి. అంచేత అంగిరహ భగవత్ సంబంధమైన వాక్కులు కలిగిన వాళ్ళు. ప్రవహించే నీటిలో స్నానం చెయ్యమన్నారు. దేనికోసమో తెలుసా? మీకు గుర్తుండే ఉంటుంది, మన తాతగారులు, నాయనమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్ళను ఒకసారి లేలా కదిపేవారు. అంటే కెరటాల్లా రావాలి, అంటే ప్రవహించే నీరు. లేకపోతే మన నూతు లోపల వేసినప్పుడు, బకెట్ వేసినప్పుడు బుడుంగ్ పడి ముంచేవారు 3 సార్లు 4 సార్లు. ఇందుకు కెరటాల ప్రవహించే నీరు అర్థం. అలాగే చెరువుల్లో కూడా నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళినాడు అన్నీ మంచినీళ్ళే, బిందెతోటి ఇలా 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 తోసి అప్పుడు పట్టుకునేవారు. అంటే ప్రవహించే నీరు. అప్సు స్నాతి దీక్షామేవ అవరుందే వేదం చెప్తోంది. అంగిరసులు ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతూ తమ తపశ్శక్తి వృధా కాకూడదని వాళ్ళకి సంతానం లేరు. ఆ తపశ్శక్తి ఈరాఘవం లాంటి వాడికి ఇచ్చారనుకోండి, వాడు మర్నాడే బోర్డు కట్టేస్తాడు,
తపస్సు నేర్పబడును, 3 రోజులు శిక్షణ, 20,000 ఫీజు అనగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా లైన్ కట్టేస్తారు ఒక్కక్కడను. చూస్తున్నారు తపస్సులు రకరకాలు, పిరమిడ్ తపస్సు అని, సిలిండర్ తపస్సు అని, ట్రయాంగిల్ తపస్సు అని కొత్తవన్నీ వచ్చాయి. మరి ఎన్నాళ్ళు ఉన్నాయో మనకి తెలియదు. అలా అందుకని ఆలోచించారు. అంగిరస స్వర్గలోకం ఎంత. ఈ తపస్సు ఏం చేయాలి అంటే తపశ్శక్తిని ప్రవహించే నీటి లోపల కలిపారు. అందరూ వస్తారు, స్నానాలు చేస్తారు, తీసుకుంటారు, తాగుతారు, అన్నం వండుకుంటారు. వాళ్ళకి దీక్షామేవ అవరుంధే, శ్రద్ధా దీక్ష కలుగుతుంది. అంతేకాదు ప్రవహించే నీటి లోపలే వృత్రుడి యొక్క తపశ్శక్తి కూడా ఉంది. అలాంటి వాళ్ళు అలాగా విభావసు బ్రహ్మజ్ఞాన దీప్తి కలిగిన వారు, అంగిర శ్రద్ధా తపస్సు కలిగిన వారు. ఆ తపస్సు సంబంధులు బబ్రుహు బిభర్తి రుద్రం బబ్లుహు. ఇతడు రుద్రం అంటే మళ్ళీ తైత్రీయ ఉపనిషత్తు చాలా వివరించింది. బ్రహ్మజ్ఞానాని పేరు రుద్రం. రుతి అంటే వేదవాక్యని అర్థం ఉంది. మిగిలిన నేను చెప్పటాలే ఇప్పుడు. అదంతా ధరించేవాళ్ళు. అంతే బృహస్పతి అతని పేరు. బృహత్వై వాక్ తస్యాహ పతి పాలక, వాగ్వై బృహత్ తస్యాయేష పతి బృహత యజ్ఞస్య పాలక. ఈ నిర్వచనాలన్నీ కూడా యజుర్వేదమే. మనం మాట్లాడే మాటలన్నీ కూడా బృహస్పతి తాలూకువి. అందుకనే బుద్ధిలో బృహస్పతి అండి అంటారు. అంటే మంచి వాక్కులు మాట్లాడతాడని. త్వష్ట విరూపాణి కరతి. త్వష్ట అంటే శిల్పి. అంతతో విశ్వకర్మనే కాదండి, అంటే శిష్యుల్ని కూడా తీర్చిదిద్దుతాడు. పంచతంత్రం చూడండి కథలు. ఆ విశ్వశర్మ చెప్పినవి ఎందుకు పనికిరాని కుర్రాళ్ళని పట్టుకొచ్చి జంతువుల కథ చెప్పి మంచి రాజ్యాంగవేత్తలుగా తయారు చేశాడు. అది శిష్యుణ్ణి తీర్చడం అంటేను. కచుణ్ణి మరొకటి శిష్యుని చూడండి ఒక్కొక్కసారి. అలాగా అదనమాట త్వష్ట. చిత్రశవస్తమ అతిశయించిన చిత్రమైన కీర్తి కలిగిన వాళ్ళు. ఒకసారి మహానుభావుడు వచ్చాడు. ఎవరైనా మన శుక్రాచార్యుల వారు కాదు, బృహస్పతి దగ్గర ఇంద్రుడు ఒకసారి ఏమన్నా ఇంకా నేర్చుకోండి, శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళవయ్యా అన్నట్ట. శుక్రుడు అన్నట్ట, అవే నాకు తెలియదయ్యా, మా ప్రహ్లాదుడు వీళ్ళు అంటే గురువులు చూడండి ఎంత ప్రేమగా అలా వెళ్తారు. వెతుక్కోడు. నారదుడు అంతే వెతుక్కుంటూ వెళ్ళాడు. అలాగా జాతవేద ప్రతి ప్రాణి యొక్క విశేషము కూడా తెలుసున్నవాడు. ధీహి ధారయతి అర్థం, ధీహి దిషణ మంచి బుద్ధి అది ధరించినవాడు. అందుకనే విశ్వామిత్రుడు వచ్చి శబలను ఎత్తుకుపోదామంటే శబల చేతే సృష్టింపజేశాడు సైన్యాన్నతటిని కూడా. అందుకనే బ్రహ్మబలం బలం తాంత దిక్ క్షత్రియ బలం అన్నాడు విశ్వామిత్రుడు కూడాను. అందుకని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్ఠుడు వచ్చి సర్టిఫికెట్ ఇస్తే తప్ప నేను యజ్ఞం మార్చనన్నాడు, నేను తపస్సు మారనన్నాడు పెద్ద మనిషి. అలాంటివాడు జాతవేద. ధీహి పూష పోషకో దేవ పోషణ కలిగించేవాడు. దశరథుడు ఎంతసేపు రామా నీకు పట్టాభిషేకం అన్నాడు. సీత మాట ఎత్తాడా పట్టాభిషేక సమయంలో? ఒక్కసారి మీరు పట్టాభిషేక సర్గ చూడండి. దాంట్లో ఏమనుంటుంది? సహ సీతన్యవేశయత్. పట్టాభిషేకం జరుగుతుంటే రాముడు ఒక్కడిని కూర్చోబెట్టి నెత్తి మీద కిరణం పెట్టకూడదు, పక్కని సీతమ్మని కూడా కూర్చోబెట్టాలి. వశిష్ఠుడు చేశాడు. అది విశేషం. అంటే రామాయణ ప్రతి శ్లోకంలో ప్రతి మాటలో ఇంత అర్థం ఉంటుంది. అంచేత ధీహి పూష కవి క్రాంతదర్శి రాబోతున్నవి అని చూడగలడు. అందుకనే ఈ పెద్ద మనిషి ముహూర్తం పెట్టినప్పుడు చవితి నాడు రెస్టారెంట్ ముహూర్తం పెడతారా? చవితి రేపు పంచం బాగుందన్నాడు, అంతే అడవికి వెళ్ళిపోయాడు పెద్ద మనిషి. ఇలాగా దీన్నే మనకి భోజచంపులో కూడా చమత్కారంగా చెప్పాడు. అది సంగతి. అంచేత అత్రిహి మాతా పిత ఆత్మ సంబంధమైన 3 రకాల దోషాలు లేనివాడు అత్రిహి. కశ్యప అంటే పశ్యకుడు, ఆయన సకలము చూడగలిగినవాడు. అలాగే వశిష్ఠ శ్రేష్ఠుడు. పథికృత్ మార్గములు చూపించగలిగినవాడు ఆయన. అతిథి సతతం మన మధ్యనే ఉంటాడాయన, నిరంతర సంచారశీలి. అది ఈ వశిష్ఠుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి ఇంకో 2 వాక్యాలు అధర్వణంలో ఉన్నాయి. అవి కూడా చెప్పుకుని
ముందుకెడతాం మళ్ళీను. అంతవరకు ప్రస్తుతానికి ఓ చిన్న విరామం. స్వస్తి.